జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వాలి అంటూ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సభకు అనుమతి ఇవ్వొద్దంటూ పాసం యాదగిరి కేవియట్ పిటిషన్ వేశారు. సభ జరిగితే నిరసనలకు అవకాశం ఉందని పోలీసులు అన్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయం ఇవ్వాలని జనసేన కోరింది. జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వాలి అంటూ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సభకు అనుమతి ఇవ్వొద్దు అంటూ పాసం యాదగిరి కేవియట్ పిటిషన్ వేశారు. సభ జరిగితే నిరసనలకు అవకాశం ఉందని పోలీసులు అన్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయం ఇవ్వాలని జనసేన కోరింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ లో జనసేన సభకు ఇప్పటికే పోలీసులు అనుమతి నిరాకరించడంతో తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ కు సంబంధించి కూడా తెలంగాణ చీఫ్ జస్టిస్ బెంచ్ ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు ముఖ్యంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే శాంతి భద్రతలు కావచ్చు, మరోవైపు భద్రతాపరమైనటువంటి చర్యలు, మరోవైపు పార్కింగ్ సమస్య ఉండడం వల్ల మేము నిరాకరిస్తున్నామంటూ కూడా నేను తెలంగాణ పోలీసులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తమ సభకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే జనసేన కూడా కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన మరికొద్ది సేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు సభకు అనుమతి ఇవ్వద్దు, మరోవైపు తమ యొక్క వాదనలు వినకుండానే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే కేవియట్ పిటిషన్ కూడా దాఖలైంది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ ఉన్నారు. సార్, మీ యొక్క అభ్యంతరం ఏంటి? ప్రధానంగా జనసేననేమో మాకు సభకు అనుమతి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంలో మీరు ఎలాంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది? మీ అభ్యంతరాలు ఏంటి? మేము తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులుగా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తులుగా వివిధ రూపాల్లో ఉన్నాం. ఇందులో భాగంగా మన సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమ నాయకుడు పాసం యాదగిరి గారు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాముల్ నాయకు, మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల సహాయ కమిటీకి వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నారు. వాళ్ళు కేవియట్ పిటిషన్ వేసిండ్రు. వాళ్ళ తరపున నేను అపియర్ అవుతున్నా. ఎందుకొరకు అపియర్ అవుతున్నామనంటే, తెలంగాణ రాష్ట్రం తొలి మళ్లీ దశ లోపట దాదాపు 60 సంవత్సరాల పోరాటం జరిగింది. ఆ పోరాటంలో దాదాపు 1600 మంది పిల్లలు, తెలంగాణ భూమిపుత్రులు రక్తతర్పణం చేసిండ్రు. అశేష ప్రజలు, 4 కోట్ల మంది ప్రజలు పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ జనసేన అధ్యక్షుడు ఒక పరిపక్వత ఉన్న రాజకీయ నాయకునిగా మాట్లాడాల్సిన మాటలు కాకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను 11 రోజులు భోజనం చేయలేదు అని చెప్పేసి అతను ప్రకటించిండు. అదేవిధంగా ఈ మధ్యలో కొబ్బరి తోట కోనసీమలో ఎండిపోతే తెలంగాణ ప్రజల దిష్టి తగిలి ఎండిపోయిందని చెప్పేసిండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తల్లిని చంపి బిడ్డను బతికించిండని చెప్పిన బీజేపీ ప్రభుత్వం లోపల ప్రధాన భాగస్వామి కూటమిగా అక్కడ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఈ పరిస్థితి లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ రోజుకు 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక ప్రేషియస్ ఫెస్టివల్గా తెలంగాణ ప్రజలందరూ జరుపుకుంటున్న సమయం లోపల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకి పార్టీ అయినా ఆ పార్టీ ఈ రోజు కార్యకర్తల సమావేశం లేదా సభ పెట్టుకోవడం, తెలంగాణ గడ్డ మీదే పెట్టుకోవడము అని అంటే తెలంగాణ ప్రజల త్యాగాన్ని వ్యతిరేకించడం, తెలంగాణ ప్రజల పోరాటాన్ని కించపరచడం. అందులో భాగంగానే మేము వ్యతిరేకిస్తూ కేవియట్ పిటిషన్ ఫైల్ చేసినాం. మా వాదనలు విన్న తర్వాతనే పర్మిషన్కు సంబంధించిన విషయాన్ని పరిశీలనలో తీసుకోవాలని చెప్పేసి గౌరవ న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర హైకోర్టును అభ్యర్థించినందుకు మా కేవియట్ నంబర్ అయ్యింది. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే కేవియట్ కూడా దాఖలు చేశారు కాబట్టి కేవియట్ పైన మరికొద్ది సేపట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు జనసేన తలపెట్టినటువంటి సభకు సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు నిరాకరించడంతో తెలంగాణ హైకోర్టులో జనసేన కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఈరోజు హౌస్ మోషన్ను విచారణ జరపాలా వద్దనేటువంటి అంశానికి సంబంధించి మరికొద్ది సేపట్లో తెలంగాణ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ హౌస్ మోషన్ను అనుమతించినట్లయితే తమ యొక్క వాదన కూడా వినాలి అంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారుల సంఘం, మరోవైపు కేవియట్ పిటిషన్లో కూడా ఈ అంశాన్ని స్పష్టం చేశారు. కాబట్టి వారి వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ యొక్క సభకు అనుమతిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. థాంక్యూ ప్రవీణ్.
ఇక గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలను జనసేన నేతలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలను జనసేన నేతలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. బోర్డు చైర్మన్ తెలంగాణ ఇక్కడ తెలంగాణ